నేను స్కందమాతను. నవరాత్రుల 5వ రోజు భక్తులు నన్ను పూజిస్తారు. ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని కోసం దీర్ఘ తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నిన్ను శివుడి కుమారుడే సంహరించగలడు అనే వరం ఇచ్చాడు. అయితే ఆ సమయంలో శివుడు ధ్యానంలో ఉన్నారు. ఇది తెలిసిన తారకాసురుడు దేవతలను హింసించడం మొదలుపెట్టాడు. దేవతలంతా కలిసి నన్ను శరణు కోరారు. అప్పుడు నేను ఘనమైన తపస్సు చేసి శివుడి మనస్సు గెలిచి ఆయనతో వివాహం చేసుకున్నాను. ఆ వివాహం తర్వాత మా కలయికతో ఒక శక్తివంతమైన బీజం వెలువడింది. ఆ బీజాన్ని అగ్నిదేవుడు తీసుకొని శరవణ సరస్సులో ఉంచాడు. అక్కడి నుంచి 6 తలలతో జన్మించిన వాడే కార్తికేయుడు స్కందుడు. తర్వాత కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించాడు. ఈ గొప్ప సంఘటన తరువాత నన్ను స్కందమాతగా పూజించసాగారు.